ప్రజాస్వామ్య దేశంలో కామారెడ్డి నియోజకవర్గంలో నిన్న సాయంత్రం నుంచి జరిగినటువంటి సంఘటనలు దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. ఇట్లాంటి సంఘటనలు ఏవి కూడా ప్రజాస్వామ్యానికి కీర్తి తీసుకురావు, మంచి చేపట్టవు. ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి గారు గజ్వేల్కి గ్రహణాన్ని పట్టించి గజ్వేల్ నుంచి కామారెడ్డికి వస్తామని, కామారెడ్డిని రావణ కాష్టం చేద్దామని ఆలోచించినప్పుడు గజ్వేల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపించడానికి ఒక మంచి ఉద్దేశంతో కొంతమంది నాయకులు కార్యకర్తల్ని తీసుకొని గజ్వేల్ నియోజకవర్గానికి మీరు చెప్తున్నారు కదా, ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు పెట్టి జనాన్ని తెచ్చి మేము బాగా చేసినామని చూపిస్తున్నారు కదా, గజ్వేల్ని చూసేందుకు కామారెడ్డి వాళ్ళు వస్తామని 3 రోజుల ముందుగా అఫీషియల్ గా ప్రకటించారు మిత్రులు వెంకటరమణారెడ్డి గారు. ఏమైంది? గజ్వేల్ చూస్తే నష్టమైంది? ఏమున్నాయి గజ్వేల్లో? మొత్తం గజ్వేల్ బంగారు తుక్కుడనే అయింది కదా. గజ్వేల్లో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు కదా. కామారెడ్డి వాళ్ళు వచ్చి గజ్వేల్ చూస్తే కష్టమైంది. మహారాష్ట్రలో రావచ్చు, కర్ణాటకలో రావచ్చు, ఇతర రాష్ట్రాల అందరు రావచ్చు. ఆఖరికి మీరు పోయి అసెంబ్లీలో పార్లమెంట్లో తెలంగాణ దేశానికి ఆదర్శము అని చెప్తున్నారు. తెలంగాణను పాలించే కేసీఆర్ గారి నియోజకవర్గం ఎట్లుందని వెంకటరమణారెడ్డి గారు అధికారికంగా ప్రకటించి సూచిత అందుకొస్తా అన్నాడు. ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకున్నారు? ఒకవేళ గజ్వేల్లో జరిగింది నిజమైనటువంటి అభివృద్ధి అయితే రెడ్ కార్పెట్ పరిచి ప్రతిపక్ష నాయకులందరినీ పిలిచి ఇగో మేము చేసిన అభివృద్ధి ఇదే చెప్పండి. ప్రజలు చెప్తారు. అప్పుడు ప్రతి దళిత కుటుంబానికి గజ్వేల్లో 10 లక్షలు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినామని చూపెట్టింది. అదే అడిగేందుకు వచ్చినాం. ప్రతి మా గొర్రెలు కాసుకునేటువంటి గొల్ల కుర్మ సోదరులందరికీ ప్రతి ఇంటికి గొర్రెల యూనిట్లను ఇచ్చినామని చెప్పి లెక్క చెప్పుర్రి. పోయి అడిగి వస్తాం, చూసి వస్తాం. బీసీ మంది ఎంతమందికి ఇచ్చిరో చెప్పుర్రి. మీరు కట్టించినటువంటి ముట్రాజుపల్లి రీహాబిలిటేషన్ కాలనీ ఎట్లుందో ఒకసారి మమ్మల్ని చూడని. మీరు కట్టించినటువంటి కాలనీ ఈ దేశానికే ఆదర్శం అని చెప్తారు కదా, చూసేందుకు వస్తా అన్నారు కాటిపల్లి. అంతేగాని ఇంకేం చేస్తామని లేదు కదా. మీ గేట్లు గుంజుకుంటామని లేదు కదా. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు సాయంత్రం 8 గంటలకు అదుపులోకి తీసుకుంటే భారతీయ శిక్షా స్మృతి లేదు, భారత ప్రజాస్వామ్యం లేదు. రోడ్ల మీద దింపుతారు ఆ లీడర్లను పోలీసుల కార్లలో. అర్ధరాత్రి 3 గంటల దాకా కూడా పోలీస్ స్టేషన్లకు తిప్పి రోడ్ల మీద తిప్పి 3 గంటల రాత్రి ఒక పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారు. ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్కి చైర్మన్ గా చేసినటువంటి ఒక వ్యక్తి, 2 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, అనునిత్యం ప్రజల క్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రతిపక్షాల నాయకులని ఈ రకంగా అణచాలనుకుంటే కేసీఆర్ గారు ఎక్కడో పొరపాటు జరిగింది. మీరు అర్థం చేసుకోవాలి. గజ్వేల్ ఉంటుందో పోతుందో నాకు తెలియదు, కానీ కామారెడ్డి మీరు వచ్చే కంటే ముందే విభిన్నమైనటువంటి రీతిలో మీకు స్వాగతం పలుకుతుంది. ఈ స్వాగతంలో మీరు మాడి మసైపోతారు. కామారెడ్డి ప్రజల ఆగ్రహానికి మీరు గురిగా తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నవారు.